జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. 50 మంది భారతీయులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే పులివెందుల ప్రజలకి తొలి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటున్నానంటే భారతదేశంలో ప్రతి చోట ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, అలాగే అన్ని ప్రాంతాలు. కానీ పులివెందుల ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా స్థానిక సంస్థలుగా ఎన్నికలు లేవు. అక్కడ కేవలం ఎనానిమస్. 95% పంచాయతీలు ఎనానిమస్. 70% ఎంపీటీసీలు, దాదాపు 99% ఎంపీటీసీలు ఎనానిమస్, 70% జెడ్పీటీసీలు. ఇలాగే ఇటు పోతుందంటే ఈ అరాచకం. ఈ అరాచకానికి తొలిసారి బ్రేక్ జరిగింది ఈవేళ. దీని మీద రకరకాల వాదనలు. అమ్మో, పక్క ప్రాంతాల నుండి వచ్చేసారు ఓటర్లు, పక్క ప్రాంతాల నుండి నాయకులు వచ్చేసారు. చిత్తూరు ఎంపీ బై ఎలక్షన్లో ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను గత ప్రభుత్వాన్ని. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 7th క్లాస్ చదువుకున్న వాళ్ళని కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా చిత్రీకరించిన నాటి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఓటింగ్ అంటే అదా? ఎలక్షనింగ్ అంటే అదా? ఈరోజు జరిగింది ఎలక్షను. ఒక్కసారి అవకాశం ఇస్తే క్యూ లైన్లో నిలబడి బారులు తీరి ఓట్లు వేశారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు. ఎన్నాడు వాళ్ళ ఓటుకి విలువ లేదు. రిగ్గింగ్ నిర్ణయం చేస్తారు, ఏకగ్రీవం అంటే ఊకొట్టాల్సిందే. అలాంటి బానిస జీవితాలను గడిపారు పులివెందుల ప్రజలు. ఈరోజు వాళ్ళకి సాధికారికత దక్కింది, ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్యం గెలిచింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవేళ కొంతమంది జబ్బలు చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నా, 1983 నుంచి మీరున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆధిపత్యం నడుస్తోంది. ఏ రోజు మీరు ఎదుర్కోలేదు. ఈరోజు మీకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఉన్న ఏకైక ఆశాకిరణం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. అది తెలుసుకొని మసులుకుంటే అందరికీ మంచిది. లేకపోతే మన విజయం నల్లేరు మీద ఏమంటారు దాన్ని, పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లినట్టు అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా మీ వెనకాతల ఒక చోదక శక్తిగా పనిచేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని గుర్తించుకుంటే అధికార పార్టీకి చాలా క్షేమదాయకంగా ఉంటుంది. లేదు ఇదంతా మా పవరు, మా ఇది, ఇంకా ఏవో రకరకాల పోస్టులు చూస్తున్నాను, చాలా చిరాగ్గా ఉన్నాయి. మీరు అంత ఇది లేదు, అంతగా పొంగిపోవాల్సిన అవసరం లేదు. జనసేన అనే పార్టీ లేకపోతే మద్దతు లేకపోతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోలా ఉంటుంది. చూద్దామనుకుంటే చూపించడానికి కూడా మా జనసైనికులు సిద్ధం. కాబట్టి భేషజాలు పక్కన పెట్టి మేము ఎంతో నష్టపోయి ఎంతో అవమానాలు ఓర్చుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మేము ఇదవుతున్నాం. ఇది అలుసుగా తీసుకొని మీరు ఇదే పందాలో కొనసాగితే మీరు కొట్టుకు సావండి, మేము పక్క తప్పుకుంటాం, ఎవడ బలం ఉంటాడు మిగిలిన చంపేస్తాడని స్థితికి రాష్ట్రాన్ని వదిలిపోవడం మేము సిద్ధం. ఎందుకంటే ఇక్కడ మేము ఎవరం కూడా వ్యాపారస్తులం కాదు, రాజకీయ వ్యాపారస్తులం కాదు, రాజకీయ నిరుద్యోగులం కాదు, రాజకీయం మా వృత్తి కాదు 90% జనసైనికులకి. కానీ ఎందుకు చేస్తున్నాం? సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కాళ్ళు ఎగరేసుకొని చెప్పగలుగుతున్నాం అంటే మా అధినేత ఆశయాల మీద నమ్మకంతో. దానికి తూట్లు పొడిచే విధంగా మమ్మల్ని కించపరుస్తూ పోతే మా అధినేత మిమ్మల్ని ఊరుకుంటారేమో, కానీ ఒక దశ దాటితే మమ్మల్ని కంట్రోల్ చేయడం, మా జనసైనికులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. దృష్టిలో పెట్టుకుంటే అందరికీ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగుంటుంది అని తెలియజేసుకుంటూ వందే మాత్రం. జై హింద్.